హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను సింపుల్ గ్లామ్ కైండ్ ఆఫ్ లుక్ని చూపిస్తాను. సో ఇదేంటంటే కొంచెం వెస్టర్న్ అవుట్ఫిట్స్ మీదకి అది సెట్ అవుతుంది. మీరు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్స్ అయితే మీరు మీ కాలేజ్ ఫెస్ట్కి అది కూడా వేసుకెళ్ళచ్చు. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే నా ఫేస్ని ప్రెప్ చేశాను ఆల్రెడీ, అంటే క్లీనింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అయిపోయింది. సో తర్వాత ఏంటంటే నేను ఇక్కడ ఎన్వైబేది ప్రైమర్ని ఫేస్ మీద అప్లై చేస్తున్నాను గైస్. నా పోర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో అప్లై చేస్తున్నాను. సో దాట్ కొంచెం బ్లరింగ్ ఎఫెక్ట్లో అది వచ్చి కొంచెం ఫోటోగ్రాఫ్స్లో అది పడకుండా ఉంటాయి నా పోర్స్ అని చెప్పి. సో మీకు ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉంటే మీరు పక్కా ప్రైమర్ అప్లై చేయాల్సిందే, ఎక్కువ టైం ఉండాలి అని అనుకుంటే మేకప్ మీ స్కిన్ మీద. సో నేను ఏంటంటే నోస్ దగ్గర కూడా నాకు పోర్స్ ఉన్నాయి గైస్. యాక్చువల్గా బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసేటప్పుడు ఆ టూల్ని సరిగ్గా వాడకపోతే పోర్స్ వచ్చేస్తాయంట. సో నాకు నోస్ మీద కూడా పెరిగిపోయాయి, అందుకని చెప్పి ఈవెన్ నోస్ దగ్గర కూడా అప్లై చేస్తున్నాను. తర్వాత ఏంటంటే ఫౌండేషన్ బ్రష్ తీసుకుని నేను ఇది ఇక్కడ బీబీ క్రీమ్ని అప్లై చేస్తున్నాను, పాండ్స్ది. సో బ్రష్ తోటి అప్లై చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టు నా స్కిన్ షేడ్ కన్నా లైట్ ఉంది, బట్ ఇది ఆక్సిడైజ్ అయిపోతుంది చాలా వరకు. సో కొంచెం సేపు అయిన తర్వాత ఏంటంటే అది నా స్కిన్ కలర్లోకి కలిసిపోతుంది అనమాట. సో మీరు ఒకవేళ ఈ ప్రోడక్ట్ని కొనుక్కొని ఫస్ట్ అప్లై చేసినప్పుడు చాలా తెల్లగా ఉంది అని భయపడి యూస్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే ఇది ఆబ్వియస్లీ చాలా ఆక్సిడైజ్ అవుతుంది, చాలా అంటే చాలా ఆక్సిడైజ్ అవుతుంది. సో ఈ బ్రష్ కానీ ఐ థింక్ హ్యాండ్స్తో అప్లై చేయడమే బెటర్ అనుకుంటా, ఎందుకంటే అంత ఈజీగా బ్లెండ్ అవ్వలేదు ఇది బ్రష్తో. మేబీ బ్యూటీ బ్లెండర్తో కూడా పర్వాలేదేమో. సో ఫేస్ మొత్తం నెక్ మీద, ఇయర్స్ మీద కూడా అప్లై చేశాను ఆఫ్లైన్లో. సో తర్వాత ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ లాక్మే అబ్సల్యూట్ కన్సీలర్ తీసుకుని నా అండర్ ఐస్ దగ్గర అండ్ నా హై పాయింట్స్ ఆఫ్ మై ఫేస్ దగ్గర, అంటే నా బ్రోస్ మధ్యలో అండ్ ఆల్సో నా బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్, ఈవెన్ ఐలిడ్స్ మీద కూడా అప్లై చేశాను. అండ్ నా పింపుల్ మార్క్స్ ఏమైనా మచ్చలు అవి ఉంటాయి వాటి మీద, అండ్ నా స్మైల్ లైన్స్, నా చీక్ బోన్స్ దగ్గర కూడా కొంచెం డార్క్గా ఉంటుంది. సో ఈ ప్లేసెస్ అన్నింటిలో అప్లై చేస్తున్నాను. నా జా లైన్ దగ్గర కూడా కొంచెం అప్లై చేస్తున్నాను. సో ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఏంటంటే నేను బ్రష్ తీసుకోలేదు మళ్ళీ, బికాజ్ అది సరిగా బ్లెండ్ చేయట్లేదు అని చెప్పి. సో మీరు కావాలంటే బ్యూటీ బ్లెండర్ వాడచ్చు, బట్ నేనేంటంటే నా ఫింగర్స్తోనే జస్ట్ ఆ ప్లేస్లోనే ట్యాప్ చేస్తున్నాను అనమాట ప్రోడక్ట్ని. నేను డ్రాగ్ చేయట్లేదు, జస్ట్ ఆ ప్లేస్లోకి అది స్కిన్లోకి కలిసిపోయేటట్టు ఆ ప్లేస్ దగ్గరే అలా చేస్తే ఏమవుతుందంటే మీకు మంచిగా కవరేజ్ అది ఎక్కువ ఇస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఏంటంటే హై పాయింట్స్ దగ్గర అప్లై చేస్తుంది కాబట్టి కొంచెం మీ ఫీచర్స్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇలా చేసిన తర్వాత ఏంటంటే నేను బ్లూ హెవెన్ది కాంపాక్ట్ పౌడర్ తీసుకుని ఫేస్ మొత్తం అగైన్ నా ట్యాపింగ్ మోషన్లో అప్లై చేస్తున్నాను. మీరు డ్రాగ్ చేస్తే కింద అప్లై చేసిన ఫౌండేషన్ అండ్ కన్సీలర్ అనేవి కదిలిపోతాయి అన్నమాట, ప్లేస్లో ఉండవు. సో అందుకని చెప్పి ట్యాపింగ్ మోషన్లోనే ఎప్పుడూ కాంపాక్ట్ అది అప్లై చేస్తూ ఉండండి, లేకపోతే బ్రష్ యూస్ చేస్తే చాలా లైట్గా స్వీప్ చేయండి సరిపోతుంది. సో ఐ మేకప్ అగైన్ చాలా సింపుల్ పెడుతున్నాను గైస్. ఇది వెట్ అండ్ వైల్డ్ది రోజ్ ఇన్ ద ఎయిర్ చాలా ఫేమస్ ప్యాలెట్ కదా. సో దీని నుండి నేను డార్క్ మావ్ షేడ్ ఉంటుంది కదా, సో అది నేను కొంచెం బ్లెండింగ్ బ్రష్ కాదు కానీ ఇది కొంచెం కైండ్ ఆఫ్ ఫ్లాట్ షేడర్ బ్రష్ అంటారు కదా, సో దాన్ని మీద తీసుకుని నేను నా లిడ్ మొత్తం అప్లై చేస్తున్నాను. సో ఎక్సెస్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే దీని నుండి ఫాలోఅవుట్ కొంచెం బాగానే ఉంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూపించినట్టు నా లిడ్ మొత్తం ఆ పిగ్మెంటేషన్, నాకు కావాల్సిన పిగ్మెంటేషన్ వచ్చే వరకు అప్లై చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో అలా అప్లై చేసేటప్పుడు ఏంటంటే అదే బ్రష్ తోటి నేను ఈవెన్ నా క్రీజ్ దగ్గర కూడా కొంచెం బ్లెండ్ చేసినట్టు చేస్తున్నాను, సో దట్ కింద లిడ్ దగ్గర పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, మన క్రీజ్ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే కొంచెం లైట్గా అయ్యి బాగుంటుంది, ఆంబ్రే ఎఫెక్ట్ లాగా వస్తుంది అనమాట. సో నేను అదే చేస్తున్నాను ఇక్కడ. సో తర్వాత ఏంటంటే నేను మళ్ళీ అదే షేడ్ని కొంచెం బ్లెండింగ్ బ్రష్ మీద తీసుకుని, ఐషాడో బ్లెండ్ చాలా చిన్న బ్రష్ మీద తీసుకుని నేను నా లోయర్ ల్యాష్ లైన్ మొత్తం అప్లై చేస్తున్నాను. సో ఎండింగ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే అంటే అవుటర్ కార్నర్ దగ్గర కొంచెం ఎక్కువ అప్లై చేస్తున్నాను ఆ కలర్ని, ఇన్నర్ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం లైట్గా అగైన్ ఆంబ్రే టైప్లా అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక నార్మల్ బ్రష్, వేరే బ్లెండింగ్ బ్రష్ తీసుకుని దాని మీద ఏ ప్రోడక్ట్ లేదు. సో నేను నా క్రీజ్ దగ్గర అండ్ ఐబ్రో వరకు ఆ ప్రోడక్ట్ని, అంటే నా
నా ఐ షాడోని ఏంటంటే కొంచెం బ్లెండ్ చేస్తున్నాను సో దట్ ఆంబ్రే ఎఫెక్ట్ లాగా రావాలి అని చెప్పి. సో ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే నేను దానిలోండే గోల్డ్ కలర్ షిమ్మరీ షేడ్ ఉంది కదా, సో అది హైలైటర్ లాగా ఇన్నర్ కార్నర్స్ దగ్గర అప్లై చేస్తున్నాను. సో ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే ఐస్కి మంచి బ్రైటనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. సో మీ ఐస్ కొంచెం నిద్ర లేనట్టు లేకపోతే డల్గా ఉన్నట్టు ఉండకుండా ఉంటాయి. సో మీరు ఇక్కడ కావాలంటే కాజల్ అప్లై చేసుకోవచ్చు, బట్ నేను ఏంటంటే అప్లై చేయట్లేదు. అండ్ తర్వాత ఏంటంటే నేను సివానా షిమ్మర్ బ్రిక్లో అన్ని షేడ్స్ని కలిపేసి ఇక్కడ ఇది కాంటోర్ బ్రష్ తీసుకున్నాను నేను. సో అదేంటంటే కొంచెం స్లాంటింగ్లా ఉంటుందన్నమాట బ్రష్ అనేది. సో దాంతో నేను ఎస్ షేప్లో అప్లై చేస్తున్నాను. సో హైలైటర్ యాజ్ వెల్ యాజ్ బ్లష్ లాగా అప్లై చేసేస్తున్నాను ఇదే ప్రోడక్ట్ని. సో ఎస్ షేప్లో చేసి తర్వాత నేను ఈవెన్ బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్, క్యూపిడ్స్ బో అండ్ చిన్ దగ్గర కూడా అప్లై చేస్తున్నాను. నా ఐబ్రోస్ని నేను ఆఫ్లైన్లో ఫిల్ చేశాను గైస్, బికాజ్ నాకు ఐబ్రోస్ ఫిల్ చేయడం చాలా టైం పడుతుంది. అండ్ నేను ఐబ్రోస్ ఫిల్ చేయడానికి యూస్ చేసిన ప్రోడక్ట్ ఏంటంటే వెట్ అండ్ వైల్డ్ ఐబ్రో కిట్ ఉంటుంది కదా, సో అది తీసుకుని చేశాను అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టు నేను ఎస్ షేప్లో అప్లై చేస్తున్నాను. ఆ బ్రష్ తోటి చాలా లైట్గా పట్టుకుని అప్లై చేస్తున్నాను, ఎందుకంటే సివానా చాలా అంటే చాలా పిగ్మెంటెడ్ హైలైట్ షిమ్మర్ బ్రిక్ అనేది చాలా పిగ్మెంటెడ్ యాజ్ వెల్ యాజ్ చాలా షైనీ కూడా. సో అందుకని చెప్పి చాలా లైట్ హ్యాండెడ్గా మీరు అప్లై చేయండి. సో అప్పుడు కొంచెం మరీ ఏదో గ్లో బాల్లా కనిపించకుండా ఉంటారు. సో అదే బ్రష్ తోటి నేను ఈవెన్ బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ మీద కూడా అప్లై చేస్తున్నాను. మీరు కావాలంటే మీ ఫింగర్స్ తోటి అప్లై చేయొచ్చు, మీకు అప్పుడు ప్రిసైజ్గా వస్తుంది అనమాట ఎఫెక్ట్ అనేది ఫేస్ మీద. బట్ నేనేంటంటే ఆ బ్రష్తోనే అప్లై చేసేస్తున్నాను. మీకు డ్రై స్కిన్ ఉంటే మీరు ఈవెన్ మీ ఫోర్ హెడ్ మీద కూడా అప్లై చేయొచ్చు అనమాట. నాదేంటంటే ఆయిలీ స్కిన్ కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను ఫోర్ హెడ్ మీద అప్లై చేయడం, ఎందుకంటే తర్వాత జిడ్డుగా అయిపోతుంది ఫేస్ మొత్తం. సో తర్వాత ఏంటంటే నేను మస్కారా అప్లై చేస్తున్నాను గైస్. నేను 3 కోట్స్ అప్లై చేశాను టోటల్గా. ల్యాషెస్ లిటరలీ ఈ లుక్కి చాలా బాగుంటాయి. సో మంచి డ్రమాటిక్ ల్యాషెస్ అది అప్లై చేసుకుంటే. నాకు గ్లాసెస్ ఉన్నాయి, సో అందుకని చెప్పి నేను చాలా ప్రాక్టికల్గా పెడుతున్నాను ఇక్కడ, ఎందుకంటే తర్వాత నేను గ్లాసెస్ పెట్టుకుంటే ఇంకా నాకు వేస్ట్ ఆ ల్యాషెస్ అంటుకుపోతాయి గ్లాసెస్కి, అందుకని. సో తర్వాత ఏంటంటే ఇది ఎన్వైబేది మేకప్ సెట్టింగ్ స్ప్రేని అప్లై చేశాను, నా కంట్లోకి పోయింది అది, అందుకని ఇక్కడ మండిపోతుంది నాకు. సో ఫేస్ మొత్తం స్ప్రే చేసిన తర్వాత నేను ఫ్యానింగ్ మోషన్ తోటి దాన్ని నా స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేలాగా చేశాను. తర్వాత ఏంటంటే లిప్స్టిక్ ఇది ఎన్వైబేది అగైన్ బ్రాడ్వే మినీస్ అని ఉంటాయి కదా, సో దానిలో న్యూడ్ పింకీ షేడ్ని అప్లై చేస్తున్నాను. సో నా ఐస్ మ్యాట్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ లిప్స్ అయినా కొంచెం గ్లాసీగా పెడదామని చెప్పి నేను ఇక్కడ చూసేది కదా, ఇక్కడికి మీరు ఆపేయచ్చు కావాలనుకుంటే, లైక్ మొత్తం కంప్లీట్ మ్యాట్ లుక్ లాగా వస్తుంది. బట్ నేను ఏంటంటే నైకాది గ్లాసీ టాప్ అని చెప్పి ఉంటుంది కదా, సో ఆ లిప్ గ్లాస్ని అగైన్ పైన అప్లై చేస్తున్నాను. కావాలనుకుంటే మీరు జస్ట్ ఒక లిప్ గ్లాస్ కూడా అప్లై చేయొచ్చు, బట్ నావి ఏంటంటే పిగ్మెంటెడ్ లిప్స్ అండ్ ఈ లిప్ గ్లాస్ ఒక్కటే అప్లై చేస్తే నా లిప్స్ మీద నా పిగ్మెంటేషన్ అది కవర్ చేయదు. గ్లాస్ని బాగానే ఇస్తుంది కానీ అంత కవర్ చేయదు అనమాట నా పిగ్మెంటేషన్ని, అందుకని చెప్పి కింద లైక్ న్యూడ్ ఆ షేడ్ లాగా అప్లై చేశాను. బట్ ఈ లాస్ట్కి ఆరెంజ్ షేడ్లో అయింది, లైక్ బయట చూస్తే ఆరెంజ్ షేడ్లో ఉంది, ఇంట్లో మాత్రం న్యూడ్ పింకీ షేడ్లోనే ఉంది, బాగుంది. బట్ ఆ రెండు మిక్స్ చేస్తే వచ్చిన షేడ్ అనేది బాగుంది గైస్. సో ఇంతే, ఇదే ఫైనల్ లుక్. మీరు కావాలనుకుంటే బిందీ పెట్టుకుని ఇండియన్ వేర్ మీద కూడా అప్లై చేయొచ్చు ఈ మేకప్ని, బాగానే ఉంటుంది. బట్ నేనేంటంటే ఇది నార్మల్ ఇండియన్వి చాలా చేస్తున్నాను కదా అని చెప్పి వెస్టర్న్ లుక్లా చేశాను. సో that's all for today's video. I hope ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. See you in my next one guys. Till then, take care. Bye sunshines.